కిందకి పెద్ద లోకమే ఉందిగా. నార్మల్ టికెట్ 75 రూపీస్ అంట. ఓయమ్మో 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 ఎంతమంది, ఒక 200-300 మంది నించున్నారు ఫ్రెండ్స్ లైన్లో. మనం ఫ్రీగా చూడొచ్చు. హలో ఫ్రెండ్, మొత్తం బోరాన్లో పెద్ద హాల్ వస్తుంది. ఫైనలీ బోటింగ్ కంప్లీటెడ్. మామ ఏం అల్లలు మామ ఇవన్నీ, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా థిక్నెస్ ఉంది. మా 3వ ఫ్లోర్ నైట్ వ్యూ కూడా పెడతా ఫ్రెండ్స్. బోట్ అయితే క్రేజీ ఉండే, దర్శనం సూపర్ జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 150 అంటే ఇక సినిమా థియేటర్లో పోతున్నట్టు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ఇట్లనే మేము చూస్తూ ఉంటాం, మీకు కూడా చూపెడతా ఉంటాం. మేము ఎట్లా చూస్తామో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, ఫైనల్ రీచ్ టు కన్యాకుమారి ఫ్రెండ్స్. బస్సోడు అయితే ఆడేందో చూపెట్టేసిండు బాయ్. బా వేసి సావటేసిండు. బయట ఎంత చల్లగా ఉంది, మంచిగా ఉంది, కానీ వేసి సావటేసిండు. ఇంకోటి నిద్ర కూడా లేదు ఫ్రెండ్స్. ఫెయిల్ అయిపోయినాం అనుకోరా. కన్యాకుమారి వచ్చి ఎక్స్ప్లోరింగ్ చేయాలి మొత్తం. ఇవాళ మొత్తం ఈ డే మొత్తం కన్యాకుమారిలో ఎక్స్ప్లోర్ చేయాలి. వీడియో చూడండి మొత్తం. కన్యాకుమారిలో ఏమేమి మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూపెడతాం. మేము మా దోస్తులం ఎట్లా పోతున్నాం చూడకాలి. బోరాన్లో రోడ్డుపైన ఎవరు లేరు, మేము ఒక్కరిమే పోతున్నాం బోరాన్లో ఖాళీ. అయ్యా మా ఆటోనే మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెట్టుకునిగా మొత్తం. ఆటో ఆడ దిగంగానే చిన్న ఆటో బాయ్ వచ్చి అడిగిండు ఏం కథ ఏంటని. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. 1/2 కిలోమీటర్ కూడా లేదు, 1/2 కిలోమీటర్లో పోయి ఇక్కడ ఒక గుడి ఉంది. మొత్తం అంతా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. అందుకని ఇక్కడ రూమ్ రెడీ చేసిండు మాకు. అగ్గో ఇడనే మంచిగా ఉంటుందని వచ్చేస్తున్నాం అనుకోరాదు బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఇదే రూమ్లో రాత్రి వచ్చేసినాం. రూమ్లో అనుకున్నాం. ఇప్పుడు పొద్దున లేచినాం. మన మోహిత్ భాయ్ చిన్న బందా ఈ నుంచి బీచ్ కనబడుతుంది ఫ్రెండ్స్. అందుకనే సూర్యునికి వచ్చినాం. చూపెడతా చూడండి, మీరు చూడాలా ఫ్రెండ్స్ అన్నీ. బీచ్ వ్యూ సడన్ కూడా కిందకి పెద్ద లోకమే ఉందిగా. ఇటు మస్తునే అన్నాడు, నడుచుకుంటా మస్తు పోవచ్చు అన్నాడు. రాత్రి ఆటో మొత్తం వేరే. అయ్యా మస్తున్నాయి బాయ్. బ్యాగులు ఇట్లాంటి బ్యాగులు వేసుకోపోయి మీరు భార్యకి మంచిగా ఉంటాయి, స్టాండర్డ్ ఉన్నాయి. అంత మంచిగా చూడు, ఖుషి అవుతారు తీసుకొని పోతాయి. ఇంత కింద గుడి ఉంది బాయ్. లైన్లో కూడా నుంచి ఉన్నారు ఎందుకు. క్యాజ్ భయా షిప్కి చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ లైన్లో. లైన్ చూడు భయా, షిప్కి ఇదంతా షిప్కి. మరి ఎప్పుడు పోతాం, మనం ఎప్పుడు పోతాం భయా షిప్కి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు లోపల. మామ ఇట్లా ఇప్పుడు అక్కడ నార్మల్ టికెట్ 75 రూపీస్ అంట. ఈ తమిళ్లో ఏం రాసి ఉంది మాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు చూసినా మామ. ఓయమ్మో ఎంతమంది, ఒక 200-300 మంది నించున్నారు ఫ్రెండ్స్ లైన్లో. మనం ఫ్రీగా చూడొచ్చు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ చూపెట్టాలా మీకు? చూపెడతా చూడు రేఖలి బోరాన్లో. భయా మొత్తం దగ్గర అవసరం లేదు. మా మోహిత్ భాయ్ ఇంటి నుంచే తీసుకుంటున్నాను అనుకోరా. చిన్న
అంటే ఎట్లకైనా దగ్గరికి వెళ్ళి చూసాము. మార్నింగ్ సీ వ్యూ చూడాలంటే వీడు మొత్తం చేపలు పట్టి తీసుకొచ్చుకుంటారు వచ్చి వీళ్ళు. ఓకే అందుకని ఇక్కడ మస్తు బోట్లు ఉన్నాయి, ఒక మనుషులు పోతారు. ఇదేమో స్వామి వివేకానంద మెమోరియల్, రాక్ మెమోరియల్. ఇక్కడ చర్చ్ సూపర్ ఉంది బాయ్. ఇక మొత్తం ఇదంతా వ్యూ ఉంటుంది మొత్తం 3 sides వాటరే ఉంటుంది. మనం కింద కన్యాకుమారికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ సూర్యుడు ఫస్ట్ ఇక్కడ లెగుస్తాడు, రేపు పొద్దున చూడాలి మనం. రైట్ అనుకో ఇంకేమేం ప్లేస్ చూడండి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ఇట్లనే మేము చూస్తూ ఉంటాం, మీకు కూడా చూపెడతా ఉంటాం. మేము ఎట్లా చూస్తామో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎండ్ అయితే గమ్ గిమ్ ఇచ్చేస్తుంది. ఇవాళ సాయంత్రం లోపల చచ్చిపోతాం ఊరాన్లా, అట్లా కొడుతుంది ఎండ. ఇంకా వేడి చాలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే సీ ఏరియా కాబట్టి అలచాలి ఉంటుంది. ఓకే, స్టే ట్యూన్. నెక్స్ట్ లొకేషన్కి క్యాచప్ అయిపోదాం. ఈ డ్రెస్సులు బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్ని. ద లాస్ట్ గణపతి టెంపుల్ ఇన్ ఇండియా. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. సీదా బీచ్ పక్కకే. హలో ఫ్రెండ్, మొత్తం బోరాన్లో పెద్ద హాల్ వస్తుంది. ఎట్లా ఉరుకుతారు మొత్తం ఇక్కడ బట్టలు ఇప్పుకొని చాలా కూడా వేసి పోయా. మొత్తం ఊరాల అందరు తోడు గట్టిగా పట్టుకురు. పెద్ద అలా వస్తుంది పోయా ఇక్కడ. అరే ఏం స్నానాలు చేస్తారు. అరే క్యా వాట్. అగో ఈ చిన్న అలలు, ఇవన్నీ చిన్న అలలు. మళ్ళా పెద్ద అల వస్తుంది. అగో వాళ్ళు ఎట్లా చేస్తారు మొత్తం. పెద్దది రావాలి బాయ్, పెద్దది ఆడి నుంచి వస్తుంది. మంచిగా స్నానాలు చేస్తారు, సూపర్ మంచిగా అనుకుంటారు. अरे क्या बात है अभी आ रहा देखो, वो बड़ा वाला आ रहा देखो, बड़ा वाला आ रहा देखो, बड़ा वाला भैया निन्ना కూడా కలిసి మాడా. अरे नमस्ते भैया, कल मिले थे ना उधर. हाँ फोटो निकाले ना हमारा. हाँ आप पीछे నిన్ను ఆయన వెళ్ళిపోతాడు అలాగే వెళ్ళిపోతాడు అగో అబ్బా మంచిగా ఉన్నది బాయ్, కూర్చుందాం మనం కూడా. గాయస్ టైం వచ్చేసి 2:30 అవుతుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ టైం అయితే అంత రష్ ఓవర్ లేరు. మార్నింగ్ చాలా రష్ ఉండే. మేము 5 members వెళ్తున్నాం ఫ్రెండ్స్ బోట్ ఎక్కడానికి. 5 members-కి 375 రూపీస్ అయింది. ఇదే బోట్ మార్గంలో అయితే మనం వివేకానంద రాక్ మెమోరియల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. బోట్ అయితే షురు అయిందనుకో ఫ్రెండ్స్. బోట్ షురు అయింది. సూపర్ వ్యూ. బోటింగ్ పోతారు బాయ్, ఫిషింగ్ సినారియో. ఇది మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ అనుకో ఫ్రెండ్స్. మొత్తం టోటల్ గ్లాస్ అండ్ మెటల్ బ్రిడ్జ్ అనుకో. ఇక్కడ జనం వెయిటింగ్ చేస్తారు, వాళ్ళు చూసి చేసారు. నెక్స్ట్ ఇక మనం దిగంగానే వాళ్ళు ఉరుకుంటూ ఎక్కుతారు అనుకోరా. Finally boating completed. గాయస్ ఫైనలీ 15 minutes బోట్ ప్రయాణం చేసిన తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే వచ్చినాం.
రూపీస్ ఎంట్రీ ఫీజ్ అంట. మీరు చూస్తున్నది మెయిన్ గోపురం ఫ్రెండ్స్. 3 సైడ్స్ వాటర్ ఫ్రెండ్స్, మిడిల్లో రాక్ మెమోరియల్ ఉంటుంది. కట్టిన వాళ్ళకైతే చాలా సెల్యూట్ చెప్పాలి. మెమొరబుల్ ప్లేస్. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, కానీ ఫోన్ అలౌ లేదు. ఇదైతే బ్యాక్ సైడ్ ఆఫ్ రాక్ మెమోరియల్. ఇక్కడ 3 ఓషన్లు కలుస్తాయి ఫ్రెండ్స్. ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడనే కలుస్తుంది. బ్యాక్ సైడ్ అందరూ ఓషన్ అందాలను చూసుకొని ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్. సన్ రైజ్ క్యాలెండర్ ఇది. వావ్ సూపర్ ఉంది కదా. మెడిటేషన్ హాల్. చిల్డ్రన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ఓకే సూపర్ ఉంది ఫ్రెండ్స్. లోపలైతే మెడిటేషన్ చేసి వచ్చిన నేను కూడా మెడిటేషన్ చేసి వచ్చిన. బుక్ స్టాల్. ఓకే ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, మై లవ్ ఫర్ మై కంట్రీ ఇంక్రీజ్ 1000 times. మహాత్మా గాంధీ. ఓకే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే దీర్ఘంగా ఇక్కడ చూస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రొఫైల్ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ ప్రొఫైల్ ఆఫ్ వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. స్వామి వివేకానంద గురించి కొంచెం ఉంది, రాక్ మెమోరియల్ గురించి కొంచెం ఉంది. ఎంత ఏరియా ఉంది, ఎవరెవరు కన్స్ట్రక్షన్కి పైసలు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు స్టోన్ కట్ చేసారు, అవన్నీ మొత్తం ఇక్కడైతే రాసి ఉన్నది ఫ్రెండ్స్. మీరు పాజ్ చేసుకొని చదవండి. మామ ఏ మల్లలు మామ ఇవన్నీ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా క్యా బాత్. ఫిదా అయిపోయినాం అనుకో భయా. ఏ మల్లలు పోయా. అరే రే 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 మొత్తం మళ్ళీ ఆడిచ్చేస్తాం మొత్తం. క్యా బాత్ క్యా బాత్. బుక్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. మొత్తం బుక్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. నాతో మీరు కూడా చూడండి. గ్లాస్ బ్రిడ్జ్ అంటారు రా బాబు. గ్లాస్ బ్రిడ్జ్ అంటారు రా బాబు. మొత్తం కింద చూస్తే వాటర్ కానీ చిన్న ఇట్లా నడుచుకుంటా వాళ్ళు. అలలు ఎట్లా వస్తుంది, కోమాలు వస్తుంది. ఖుషి అవుతారు భయ. ఖుషి అయిపోతారు మొత్తం బోరాన్లో. ఏంద్రా బాబు ఎంత థిక్నెస్ ఉంది చూసినా. అర్థం ఎంత థిక్నెస్ ఉంది చూడు. క్యా బాత్. మస్తు థిక్నెస్ ఉంది, మస్తు ఉంది. अरे 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 क्या बात है क्या बात है क्या बात है क्या बात है. मस्त ఉంది ఫ్రెండ్స్. సూపర్. గాయస్ మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చు స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే మనం గ్లాస్ బ్రిడ్జ్ అయితే దాటినాం. వే టు తిరువలవర్ స్టాచ్యూ. ఇదే పైకి వెళ్ళడానికి దారి ఫ్రెండ్స్. పైకి అయితే 3 floors ఉందనుకో. వండర్ఫుల్. మా 3వ ఫ్లోర్. వండర్ఫుల్. Please mind your head. Stairs very अच्छे. Finally we reach. ఇట్లా పైకి వచ్చినా లేదా ఏమి గాడిప వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్. వినండి ఒకసారి ఎట్లా వస్తుంది. వావ్ సూపర్. ఆడి నుంచే బాగుంటుంది, ఇక్కడి నుంచి బాగుంటుంది. పైకి ఎక్కడే అంతే. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే RGB షార్పెన్ సెటప్ కూడా సెట్ చేసేసారు అనుకో ఫ్రెండ్స్. రాత్రి బోరాన్లో కనబడతాడు. ఇక్కడైతే మనం దగ్గర వచ్చిన తర్వాత తలకాయ పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది. సన్సెట్ ఫ్రెండ్స్. మొత్తం కన్యాకుమారి. నైట్ వ్యూ సూపర్ ఉంటుంది.
నైట్వి కూడా పెడతా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే తప్పిపోయిన వాళ్ళు ఇప్పుడే దొరికిరు ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లోకి వీడియో కాలింగ్ చేసి మొత్తం ప్లేస్ అంతా చూపెట్టేసారు. ఏం పాఠమమ్మా? దూరం నుంచి చూస్తేనే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్, కానీ లైఫ్ అంటేనే ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడం కదా. ఇగో నేనైతే మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ బోట్. సౌండ్ అండ్ లైట్ షో 6:45 to 9 PM. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బోట్ దింపేసి వేరే వేరేకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బోట్ అయితే క్రేజీ ఉండే. ఒక 2 వీడియోలు చేయగానే బోట్ డెస్టినేషన్కి వచ్చేసింది. కన్యాకుమారిలో ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్, భగవతి అమ్మ టెంపుల్ అని. మేమైతే లోపలికైతే వచ్చేసినప్పుడు దర్శనం చేసుకోనికి 5 o'clock 6 o'clock మేము వెళ్ళినాం. దర్శనం అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే పైన షర్ట్ వేసుకోవద్దు బాయ్స్. మేము లోపలికి వెళ్ళినాం దర్శనంకి. అప్పుడే 30 minutes ఆరతి ఇచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. జై దుర్గా మాతాకి జై. బాయా నైట్ వెయిట్లు ఉంటుంది బాయా బురంలాగా. చూడడానికి ఎలా ఉండేది కానీ టైమింగ్ కూడా 9 o'clock to 4 o'clock. కానీ ఇక్కడ గుడి ఉంది కదా, గుడి దర్శనం ఇప్పుడే అయిపోయింది మాది. దర్శనం సూపర్ జరిగింది ఫ్రెండ్స్. ఆరతి ఇచ్చారు. గాయస్ ఇదైతే శంఖాల పైన మనకి ఏ పేరు రాసిమంటే అది రాసిస్తారు ఫ్రెండ్స్. అదే సముద్రంలో మధ్యలో వాళ్ళు వేటకి వెళ్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు శంఖాలు దొరికితే అవి తీసుకొచ్చి దానిపైన మనకు ఒక మెమరీ తయారు చేస్తారు. 150 అంటే 50 రూపీస్ అంటే. ఇక సినిమా థియేటర్లో కూర్చున్నట్టు మంచిగా కూర్చొని చూస్తారు ఫ్రెండ్స్ బొరాన్లో. ఇక సైడ్ సీన్ చూస్తారు, ఎంత మంచిగా ఉంది. మన హైదరాబాద్లో అయితే థియేటర్లలో ముంగడ కూర్చొని చూస్తాం, వీళ్ళేమో మంచి బీచ్ ముంగడ కూర్చొని చూస్తారు బొరాన్లో. యా వాతే మొత్తం సముద్రం అదంతా మొత్తం బే ఆఫ్ బెంగాల్. 40 రూపీస్ బొరాన్లో. సాయంత్రం స్టఫ్ అనుకోరా, చిన్న స్నాక్ షాట్, బీచ్ వైప్స్ పక్కకి కూర్చొని చిన్న చల్ల గరం 2 hours later. ఇలా డే అయితే చాలా బ్యూటిఫుల్గా స్పెండ్ చేసినాం ఫ్రెండ్స్. మీరు చూస్తుండొచ్చు మొత్తం వీడియో అంతా. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు ఎప్పుడు వస్తానంటే ప్రతి ట్రిప్కి ఇట్లా నా ఎక్స్పీరియన్స్ని నేను ఏం చూసినా అది మీరు కూడా చూడొచ్చు, మీకు చూపెడతా. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లోకేష్ కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లానే వీడియో చూడాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు కన్యాకుమారిలో మొత్తం పొద్దున్నుంచి స్పెండ్ చేసిన వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున 9 o'clock ట్రైన్ ఉంది, 27 hours. ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి సికింద్రాబాద్, రిటర్న్ టు సికింద్రాబాద్ హోమ్ టౌన్. ఎంత సంతోషం ఉంటుంది తెలుసా ఇంటికి పోతున్నామంటే. ఎందుకు చెప్పాలా, ఇక్కడ అసలు తిండి అయితే చాలా ఘోరం భయ. నాలంటి వాళ్ళు బతకలేరు. డేంజర్ ఉంటుంది షార్ట్. అట్లనే ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు బీచ్ కాడ ఉన్నారు. నైట్ టైం బీచ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సౌండ్ మంచిగా నిమ్మలంగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు అది కూడా ఒక చిన్న క్లిప్ పెట్టేసి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. రాత్రికి ఇంకెక్కువ అవుతుంది అలా, గాలి ఎక్కువ వస్తుంది కదా.
టైం వచ్చేసి 2 o'clock అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం కన్యాకుమారి బీచ్ చూడండి ఎట్లనే మొత్తం 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 దడదలు అడిచేస్తుంది మొత్తం బురాన్లా.